ఇస్లామిక్ దేశాల్లో బ్రతకలేకపోతున్నామంటూ చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళని జర్మనీ శరణార్థులుగా ఇస్తే, వాళ్ళు అక్కడ వాళ్ళ హక్కులకే భంగం కలిగిస్తా, వాళ్ళ ఆడపిల్లలకే రక్షణ కరువైతుంటే, జర్మనీ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నది చూసాం. సరే ఆ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయుల మీదకి తోసేసింది చూసాం. అది ఒక పక్క నడుస్తుంది. ఇప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అవుతున్నది ఏంటంటే, జర్మన్‌లో ఒకడు ఇట్లాగా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చినోడు, మేము ఇక్కడికి వచ్చాం కరెక్టే, బ్రతకడానికి అవకాశం ఇచ్చారు కరెక్టే, తినడానికి, ఉండటానికి ఇప్పుడు అవకాశం లభించింది. కానీ మాకు మేము హ్యూమన్స్‌మి, మనుషులం. మనుషులుగా మాకు సెక్స్ కావాలి. సెక్స్ లేకపోతే మా శరీరం కరెక్ట్‌గా ఉండదు. ఆరోగ్యకరంగా ఉండాలంటే సెక్స్ ఉండాలి. కావాలంటే ఏ డాక్టర్‌నైనా అడగండి. కాబట్టి అక్కడ మేము అత్యాచారం చేస్తే తప్పు కాదు. లేకపోతే మాకు సెక్స్‌కి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. అడుగుతా పెట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక మహిళ వెంటబడుతున్నటువంటోడు, ఆ మహిళ "నువ్వు ఇక్కడికి వచ్చావు, సొరబాటుదారుడివి, శరణార్థిగా వచ్చావు, బతకచ్చు కదా, ఎందుకు మా మీదన ఇట్లాగా ఏషాలేస్తున్నావు" అంటే ఇది కారణం అని చెప్పి వాడు చెప్పినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే చివరికి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో జర్మనీలో విరక్తికరమైనటువంటి వాతావరణం వస్తుంది.